అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఎవడితోనైనా లేచిపోరాదు' కథ. ఈ కథ రచన అవసరాల రామకృష్ణారావు గారు. మరి కథలోకెళ్దామా? నిన్న రాత్రి ఒక్క మారైనా నిద్ర పట్టలేదు నీ ఉత్తరం చూసి. నిజానికి నిన్న ఒక్క రాత్రే కాదు, ఎన్నో రోజుల తరబడి ఆలోచిస్తున్నాను నీ గురించి. ఏదో ఒక మార్గం చూపించాలి అని. నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తానా అని కొట్టుకుపోతున్నాను. ప్రాణ స్నేహితురాలమైన నువ్వు నేను వేరు కాదు గనక నాకు నేనే ఏదో ఒక జవాబు మనసుకు నచ్చేలా నాటేలా చెప్పుకోవాలి. ఇది వరకు నీకు ఈ ఉత్తరంలో నేను ఈ విషయాలు సూచనప్రాయంగా చెప్పకపోలేదు. కానీ నిన్ను కలుసుకోగానే నీతో ఏం చెప్పాలో మర్చిపోయి తడబడిపోతాను. ప్రేమ గుడ్డిదైతే స్నేహం పిచ్చిది. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. పైపైన సవరించుకోగలను, కానీ లోపల సంగతులు వివరించగలనా? అందుకనే నిన్ను కలుసుకోవటం మానేశాను. అద్దం చూడటం మానేయచ్చు కానీ అంతర్ముఖం కాకుండా మనసును అరికట్టడం అసాధ్యమని తేలిపోయింది. నిన్నటి నీ ఉత్తరం చూడగానే నీకు ఉత్తరం కూడా రాయటం మానేసిన నా పట్టుదల ఒక్కసారిగా పటాపంచలైపోయింది. నిశ్శబ్దంగా ఉండిపోయి నీ నుంచి తప్పించుకోలేను. నిన్ను కలుసుకుని నీ మొహం చూస్తూ నిజానిజాలు చర్చించలేను. అభిమానానికి మొహమాటానికి తావివ్వక ఈ ఉత్తరంలో అయినా నా మనసును పూర్తిగా నిష్కర్షగా చెప్పగలిగే శక్తి ఇమ్మని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ జవాబు మొదలు పెడుతున్నాను. సగభాగం నేనిక్కడ ఉన్నాను కానీ నిన్న రాత్రికి మిగిలిన సగము ఎవరిది? మీ బావమరిది, మీ బావగారిది క్యాంపులో ఉంది. మా అబ్బాయి శరీరం అయితే ఉయ్యాలలో కనిపిస్తోంది కానీ ఏ స్వప్నసీమలోనో విహరిస్తోంది ఆ పసి హృదయం. ఒంటరిగా ఉన్నట్టు నేను పైకి కనిపిస్తున్నాను కానీ నీ ఉత్తరంతో పాటు నీ పాత ఉత్తరాల కట్ట నా ఎదురుగుండా టేబుల్ మీద ఉంది. నాతో మాట్లాడుతున్నట్టే ఉంది. అందులో నా మనసుకు బాగా పట్టిపోయిన నీ పాత ఉత్తరాలు 3 నీకు నువ్వుగా వచ్చి నాతో చెప్పుకున్నట్టే అనిపించింది. అందులో కొన్ని ముఖ్యమైన సంగతులు రిఫర్ చేస్తున్నాను. ఎందుకలా చేయవలసి వచ్చిందో చివరిదాకా చదివితే నీకే తెలుస్తుందని నా నమ్మకం. నీ BA రిజల్ట్స్ గురించి రాసింది అందులో మొదటిది. నిజంగా ఈ పరీక్షా ఫలితాల గురించి నేను ఎంత కొట్టుకుపోయానో ఆ భగవంతుడికే తెలియాలి సావిత్రి. మా కుటుంబ పరిస్థితులు నీకు తెలియనివి కావు. మా అన్నయ్య ఇంటికి పెద్దయినా మొదటి నుంచి మా బాధ్యతలు మాకు వదిలిపెట్టి వాళ్ళ మామగారి పూచి అంతా మీద పెట్టుకున్నాడు. అక్కయ్య దాని కాపురం సరే సరి. యువతల వాళ్ళు చస్తున్న ఒక్క పూటైనా వాళ్ళు పుట్టింటికి పంపరు. ఇక ఇంట్లో మిగిలింది నేను, 2 చెల్లెళ్ళు, తమ్ముడు. అమ్మ నాన్న మా 2 మేనత్తలోను. తర్వాత తీర్చేద్దాం కదా అని అక్కయ్య పెళ్ళికి నాన్నగారు బ్యాంకులో లోన్ తీసుకుని వాడుకున్న సొమ్ము తిరిగి తీర్చలేక ఆయన ఉద్యోగమే ఊడింది. దాంతో మనస్సు చెదిరి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ హడావిడిలో ఎలా చదివానో ఎలా పరీక్షలు రాసేసానో నాకే తెలియదు. ఇంచుమించు రాత్రి తెల్లవారులు నాన్నగారు దగ్గుతూనే ఉండేవారు. రక్త పరీక్ష చేసి డాక్టర్ ఫలితం చెప్పిన నాడు మాకెవరికీ మతులు లేవు. ఉన్న వాళ్ళలో నేను, మా రెండో చెల్లి కొంచెం నయం. మిగిలిన వాళ్ళని పట్టుకోవడం బ్రహ్మతరమైంది కాదు. ఇప్పుడు ఈ జబ్బు కుదరని వ్యాధేం కాదు. మనమేం అడుక్కు తింటల్లా. మీరేం కంగారు పడకండి అని నాన్నకు చెప్పాను. అమ్మ గొలుసు అమ్మేసి శానిటోరియంలో జాయిన్ చేయించాం. నాన్న కుడి చేయి తీసుకుని నా గుండెల మీద పెట్టుకుని, నాన్న నేను నీకున్నాను అని ధైర్యంగా చెప్పగలిగాను. మళ్ళీ డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు వ్యాధి మళ్ళుతోందని. సరిగ్గా ఈ సందర్భంలోనే మా ఫలితాలు తెలిసాయి. నేను పాస్ అయ్యాను. నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ని సావిత్రి. నెలకు ఒక 100 రూపాయలు ఉద్యోగం దొరికినా చాలు. మరీ ఇన్ని అప్పులు, ఇంత చికాకు ఉండదు. ఆ కబురు విని నాన్నగారు ఆనంద బాష్పాలు రాలుస్తూ నా 2 చేతులు పట్టుకున్నారు. అప్పుడు ఆయన నా తండ్రి అనిపించలేదు, నా కొడుకు అనిపించింది. ఇలా సాగిందా ఉత్తరం. నేను అప్పుడు నీకేం జవాబు రాశానో ప్రతి ముక్క చెప్పలేను కానీ మీ ఆర్థిక బాధలు తీరిపోయి మా నాన్నగారికి మామూలుగా ఆరోగ్యం క్రమంగా చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాననే భావం వ్యక్తీకరించి ఉంటాను. ఆ తర్వాత దసరా ముందు అనుకుంటా మనం కలుసుకున్నాం. అప్పుడు చెప్పావు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదని. ఎంతో ప్రయత్నం మీద BEDలో సీటు దొరికిందని. ఆ సందర్భంలోనే నిన్ను అడిగినట్టు జ్ఞాపకం. అన్నీ బాగానే ఉన్నాయి, నీ పెళ్లి మాట ఏమిటి అని. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎత్తటానికి నీకు మనసు ఎలా వచ్చింది సావిత్రి? నాన్నగారికి తిరగబెట్టింది కదా అని ఇంటిల్లిపాది మతులు లేకుండా ఏడుస్తూ ఉంటే
నేను నాలుక కరుచుకున్నాను. అప్పుడు అలా నాలుక కరుచుకున్నందుకు ఇప్పుడు లెంప వాయించుకుంటున్నాను. సరే, మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో నీ నుంచి వచ్చిన ఉత్తరం సంగతి? సావిత్రి: ఈ దారుణమైన వార్త నీ చెవిని ఎలా వేయటమో నాకు తెలియటం లేదు. ఇంతమందివి ఉండి కూడా నాన్నగారిని దక్కించుకోలేకపోయాం. మేము అన్నయ్య, వదిన అందరూ వచ్చారు. నాన్నగారికి ఏ కర్మ చేయటానికైనా కర్తృత్వం వాడిదేట. ఏవేవో చేస్తున్నారు. వదిన దగ్గర నుంచి ఈ ఇల్లు ఎవరి పేరు రాశారో అని వాకప్ చేయటం మొదలెట్టింది. అన్నయ్య వదినని మందలించకపోవటం చూసి నా ఒళ్ళు మండిపోయింది. వాణ్ణి నేనే పిలిచి గట్టిగా 4 అనేశాను. ఇంటి పెత్తనం మొదటి నుంచి నువ్వే మేదేసుకున్నావు. ఈ ఇంటి మంచి చెడ్డ అంతా నువ్వే అనుభవించు. మధ్య నాకే అన్నాడు. అవును, ఇంటికి పెద్దయిన వాడు గాజులు తొడుక్కుని కూర్చుంటే నాలాంటి ఆడకూతుళ్ళు పెత్తనం వహించక చేసేదేముంది అనుకున్నాను. ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ ఆ ఊసెత్తలేదు వాళ్ళు. అన్నీ అయిపోయాక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కయ్య సరే 4వ రోజునే వెళ్ళిపోయింది. ఇంట్లో ఎందరున్నా నాన్న లేక బావురుమంటున్నట్టుంది. ఇంకా ఎక్కడి నుంచో నాన్నగారు పాప బాగున్నావా అమ్మా అని నన్ను పలకరిస్తున్నట్టే ఉంది. ఈ నీ 3వ ఉత్తరం పైన డేటు చూస్తే తర్వాత 1.5 ఏడాదిన్నరకు రాసినట్టు తెలుస్తోంది. అప్పటికి నీ బీఈడీ అయిపోయి సైన్స్ అసిస్టెంట్గా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చేరి 4 నెలలైందనుకుంటాను. మీ పెద్ద చెల్లికి చదువు అబ్బక 5th ఫారంతోనే విరమించిందని, మీ రెండో చెల్లి తమ్ముడు కాలేజీలో చదువుకుంటున్నారని అంతకుముందే తెలియపరిచావు. జానకి ఏ నెల కానెల గడించి పారేస్తూ ఇల్లు నడుపుతూ ఉంటే మీ వాళ్లకు చీమ కుట్టినట్టయినా లేదా? నీ పెళ్ళి ఊసు వాళ్ళెత్తరా అసలు? లేకపోతే నువ్వు నాకు రాయవా? నాకంటే 4 ఏళ్ళు పెద్ద నువ్వు. నా పెళ్ళే ఈ శ్రావణానికి 3 ఏళ్ళు వెళ్తాయి. ఈ విషయం మరిచిపోక నీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయం వెంటనే రాయి అని ఆ రోజుల్లోనే ఎప్పుడో ఒకసారి నీకు గట్టిగా రాశాను. నా పెళ్లి గురించి నన్నేం రాయమన్నావు సావిత్రి? నిజం చెప్పాలంటే నా గురించి నాకు ఆలోచించుకోవటానికే తీరిక లేదు. ఇంట్లో 7 పెద్దవాళ్ళకి సంపాదించేదాన్ని నేను ఒక్కతిని. చెల్లి, తమ్ముడు కాలేజీ చదువులు కూడా. నాన్నగారు జాయిన్ పోయిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి చూస్తుంటే రోజు బెంగ ఎక్కువ అవుతుంది. ఇక మా మేనత్త బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా ఏ వస్తువు కావాలన్నా నేనే చూసుకోవాలి. అందరికీ 10 మొదలై 5 వరకు స్కూలు, అంతకుముందు ఆ తర్వాత ట్యూషన్స్. పాపం పెద్ద చెల్లి ఇంత కాచిపోస్తోంది ఏదో, లేకపోతే ఆ బాధ్యత నా మీద పడునేమో. ఈ పరిస్థితిలో ఎలా గుండె రాయి చేసుకుని నా సుఖం నన్ను నిర్మించుకోమంటావు? అయినా మా మేనత్తలు ఏ రోజుకి ఆ రోజు నాకు పెళ్లి వయసు దాటిపోతుందని గోల పెట్టక మానలేదు. నీ వెనక ఇంకా 2 ఎదిగిన కూతుళ్ళున్నారు. నువ్వే కాదంటే ఎలా అని మా అమ్మ తన ప్రయత్నాలు తను మానలేదు. నన్ను అడిగితే ఎలాగూ వద్దంటానని చెప్పని నాకు తెలియకుండానే మా మామయ్యకి రాసి బోగట్ట చేసేది మా అమ్మ. 5, 10 సంఖ్య వినగానే అప్పుడే కళ్ళు తిరిగి ఊరుకుంటుంది లేదు అని నేను మాట్లాడలేదు. ఎందుకంటే కట్నం అడుగుతారని. ఆ సందర్భంలో ఇక పెళ్ళి కొడుకు మా మామయ్య అడ్రస్ ఇచ్చాడు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం మా ఇంటికి వచ్చాడు ఆయన. మా అమ్మ వాళ్ళు ఎవరింట్లోనో పురాణం చెప్తున్నారంటే వెళ్ళారు. చెల్లి, తమ్ముడు సాయంకాలం కానీ రారు. నేను, పెద్ద చెల్లి ఇంట్లో ఉన్నాం. ఆరోగ్యంగా ఉండి వయసులో ఉన్న నాకు అంతవరకు ఎలాంటి వాసనలు సోకలేదని గట్టిగా చెప్పలేను. కానీ ఆ కాసేపట్లో అతని కబుర్లు, బుద్ధులు చూస్తుంటే ఇతను నా పార్ట్నర్గా ఉంటేనా అని అనిపించకపోలేదు. ఇంత బరువుని ఒక్కదాన్నే మొయ్యలేక గిలగిల కొట్టుకుంటున్నాను. నన్ను సానుభూతితో అర్థం చేసుకునే వ్యక్తి లభించడం కంటే ఇంకా నేను కోరుకోదగ్గది ఏముంటుంది? ఇక తమ్ముడు, చెల్లెలు ఇంత బాధ్యతను ఎవరు మాత్రం ఒక చేత్తో ఈదుకురాగలరు అని అంటున్న అమ్మ కానీ ఎవరైనా అని అంటున్న ఆయన హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు అనిపించింది. మీరు నేను సంపాదిస్తే అంత కష్టం అనిపించదు అని ఆయన అంటూ ఉంటే వేరే స్వర్గం ఎక్కడా అనిపించింది. నాకే అభ్యంతరం లేదని చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ మీరు రిజైన్ చేస్తే అక్కడ నేను ట్రై చేస్తాను, లేదా మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగితే ఇబ్బంది లేదు అన్నాడు ఆయన. నా కాలి కింద భూమి జరిగినట్టయింది. ఎక్కడికి అన్నాను వణుకుతూ. మా ఊరికి మా అమ్మ, తమ్ముడు, చెల్లెలు అక్కడే కదా ఉంటా.
మీరు అక్కడికి వచ్చేస్తే ఇక ఏ బాధ ఉండదు మనకి. తల గిర్రని తిరిగినట్టు అయింది. మతి లేని దానిలాగా గదిలోకి పరిగెత్తాను. 2 నిమిషాలు పోయాక మా పెద్ద చెల్లి వచ్చింది. ఇంకా అరగంటకు బస్సు ఉందట. అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని ఆయన అడుగుతున్నారు. అయినా ఉన్నట్టుండి అలా వచ్చేసేవేమిటి? ఏం బాగుంటుంది? ఆయనకి ఏం తక్కువైందని? నాకే తక్కువైంది. నాకు ఈ సంబంధం అక్కర్లే, ఆయన్ని వెళ్ళమను. నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ ఆయన ఒక్కరికి కావలసినంత మాత్రాన ఇది ఎలా చెల్లుతుంది అన్నాను నేను. అది కాదు మరి. ఏమిటి ఎప్పుడు లేనిది ఈ సణుగుడు? మీకెవరికి అభ్యంతరం లేకపోతే నేనే ఆయన్ని చేసుకుందామని. నా నోట మాట రాలేదు. ఎల్లవేళలా ఇంట్లో ఉండి వంట పని చక్కబెట్టేది. ఏమాత్రము పెద్ద చదువులు ఎంత సులువుగా సూటిగా తన అభిప్రాయం వెల్లబుచ్చేసింది. అవన్నీ చదవబట్టో ఏమో. ఇందులో నా అభ్యంతరానికే ఉంది. నేనేం దానికి గార్డియన్నా? మా మేనత్తలు పెద్దదానికి అవ్వకుండా రెండో దానికి వల్ల కాదని కొట్టి పారేశారు. కానీ మా అమ్మ ఒక్కరితైనా చాలనుకున్నట్టుంది. చిన్న చెల్లి చేత మావయ్యకి రాయించింది. రెండో అమ్మాయి పెద్ద అమ్మాయి కంటే రంగుగాను కళగాను ఉన్నమాట నిజమే. కానీ నేను ఆశపడింది ఆ అమ్మాయి జీతం చూసి కదా, లేకపోతే అంతకంతకి కట్నం పట్టుకోబోదునా అన్నాడట పెళ్లి కొడుకు. పోనీ ఎంత కావాలో చెప్పండి అని మావయ్య కింద మీద పెట్టి ఆఖరికి 4,000కి రైటు చేశారట. చాలా మంచి సంబంధం, ఇంటి మీద అప్పు పుట్టకపోదు, ప్రయత్నించండి అని సలహా కూడా జోడించాడు మావయ్య. ఇంకా ఏ 10,000 దాకా డేకుతాడో అని బెంగ పెట్టుకున్నాను. కుర్రాడు ఏ విధంగా చూసినా బుద్ధిమంతుల్లా ఉన్నాడని మా అమ్మ అంటూ ఉంటే కారాలు మిరియాలు రాసుకున్నట్టుంది నాకు. అంతగా డబ్బు మొహం చూసుకున్నవాడు మనిషి ఎలా అనిపించుకుంటాడు చెప్పు సావిత్రి? అయినా ఇంట్లో వాళ్ళు నా మాట వింటేనా? మామయ్య వచ్చి ఇల్లు తనఖా పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. దానికి అన్నయ్య సంతకం కావాల్సి వచ్చింది. మా బాగా కుదిరింది వీళ్ళ రోగం అనుకున్నాను నేను. కానీ ఉత్తరం అంది అంతగానే అన్నయ్య రావటం నా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. జానకి ముదిరిపోయిందని నేను నీ కోడలు నేను దుఃఖపడని రోజు లేదమ్మా. దేనికైనా సంబంధమైన వస్తే అంతకంటే కావాల్సింది ఉంది. ఇల్లు తనఖా విషయంలో నేనే అడ్డుపుల్లలేస్తానని ఎవరు చెప్పారట మీకు అంటూ నా మొహం వైపు చూశారు. నేను కోపంగా అటు తిప్పుకున్నాను. వెంటనే సంతకం పెట్టేశాడు అన్నయ్య. పెద్ద చెల్లి అన్నయ్యని ఎంతగా పొగిడేసిందో చెప్పలేం. ఇవాళ ఇన్నాళ్ళ నేను చెప్తున్నది ఎవరి కంటికి ఆనలేదన్నమాట. ఆ రాత్రి ఎవరెంత పిలిచినా భోజనానికి వెళ్ళలేదు నేను. అన్నట్టు అన్నయ్య పెద్ద కొడుకు గోపిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. వీడిని పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండే రాదంట్రా, ఉంచే రాదు అంది అమ్మ. పెళ్ళయ్యేదాకా ఏమిటి, ఏకంగా ఇక్కడే ఉంచేయాలనుంది. అయితే ఇంట్లో అందరికీ అంగీకారం అవుతుందో లేదో అన్నాడు మళ్ళీ నా వైపు అదోలా చూస్తూ. నేను విసవిసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడికి అక్కడ చదువు అవ్వటం లేదే అమ్మ. ఇక్కడ జానకి దగ్గర ఉంచేస్తే 4 ముక్కలు వంట పడతాయని ఆశ. మొదటి నుంచి నేను ఎంత కలుపుకోవాలని చూసినా సచ్చే కోపం నా మీద దానికి. చాలేరా, అదెందుకు వద్దంటుంది మధ్యలో అని అమ్మే చెప్పేసింది. వాడి భారం మీరేం మోయక్కర్లా, ఏ నెల కానెల నేను పంపిస్తాను అన్నాడు అన్నయ్య. అమ్మ గట్టిగా కోప్పడింది. మేమేం అడుక్కు తింటలేదు. వేలెడు వెదవకి ఇంత తిండి పెట్టలేకపోం. నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయటానికి వల్ల కాదు అంతే. అప్పటి నుంచి గోపి మా ఇంట్లో ఉండిపోయాడు. పెద్ద చెల్లి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. మా అక్కయ్య పెళ్ళికి వచ్చినప్పుడు గోపి ఇక్కడ ఉండడం చూసింది. వాళ్ళ ఊళ్ళో మన భాష కాదట. పెద్ద అబ్బాయి రమణని నాకు అప్పచెప్పి మరీ వెళ్ళింది. నేను ఎంచి పెట్టుకున్న నీ 3వ ఉత్తరంలోని ముఖ్య విశేషాలు ఇవే అనుకుంటాను జానకి. నిన్న అందిన నీ ఉత్తరం వీటన్నిటిని తలదన్నింది అనుకుంటాను. ఇకనైనా నీకు గట్టిగా ఘాటుగా చెప్పవలసిందని నాకు తోచింది. అదే, మా చిన్న మేనత్తకి 3 నెలలై పక్షవాతం వచ్చి మంచం మించి లేవటం లేదని రాశావు. పాపం ఎంత ముసలివాడైనా ఏదైనా నా గురించి కాస్త కనుక్కుని మంచి చెడ్డ విచక్షణ చూపించేది. ఇంత మొత్తం మీద ఆ మొక్కతే ఇంట్లో ఎవరికీ అందకుండా ఎక్కడో స్కూల్ నుంచి రాగానే ఫ్లాస్క్లోంచి వేడి కాఫీ ఇచ్చేది నాకు. మా చిన్నత్త మాత్రమే. ఆమె ఇప్పుడు పడిపోయింది. నా సర్వస్వం కోల్పోయినట్టు అనిపోయింది. అంత వయసులో ఆ రోగం వస్తే ఇంత కుదరడం అంటూ ఉండదట. కానీ మా చిన్నత్త దగ్గర కూర్చోటానికి నా క్షణం తీరిక అవ్వట్లేదు. మునుపైతే మా రెండో చెల్లి కొంచెమైనా పని సాయం చేసేది. ఇప్పుడు ముస్తాబవటానికే దానికి ముప్పొద్దులు జారట్లేదు. ఏమైనా అంటే కస్మని లేస్తుంది. తనలా అందరూ సన్యాసుల్లో కలిసిపోలేదని అక్కయ్యకు దుఃఖంగా కాబోలు అంది ఒకసారి. నేను వింటూ ఉండగానే నా గుండె తలుక్కుమంది. ఒకసారి మా ఎదురింటి ఆవిడ పక్కింటి ఆవిడతో అంటోంది,
వాళ్ళ జానకికి లోపల లోపల ఏదో రోగం ఉందనుకుంటాను. రోజు రోజుకి ఎలా మరి తగ్గిపోతుందో చూడరాదండి ఎలా అయిపోతుందో. ఓ నరకం, ఒక చదవటమా, ఏముంది నవ్వడమా, ఏవీ లేదు. లేకపోతే ఆ అమ్మాయి అలా ఉండగా తర్వాత దానికి తర్వాత దాన్ని చేసుకుంటారా? ఇప్పుడు ఆఖరి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట. పొరుగింటి ఆవిడ దృష్టిలో నేను రోగిష్టిదాన్నయిపోయాను. అన్నయ్య అభిప్రాయంలో పాపం జానకి వయసు ముదిరిపోయింది. చిన్న చెల్లి నన్ను సన్యాసుల్లో కలిపేసింది. నా కోరికలు లేవా? నేను మనిషిని కానా? 32 ఏళ్లకే జానకి అన్నది చచ్చిపోయిందా? నాన్నగారు తమ్ముడంటే ప్రాణం పెట్టేవారు. వాడు మా ఆరుగురిలో ఆఖరి వాడని అందరికంటే అభిమానంగా చూసుకుని ఏ పని చెప్పేదాన్ని కాదు నేను కూడా. అలాంటిది వాడు కూడా నేనిప్పుడు పిలిస్తే పలకటంలా. ఎప్పుడెంత అడిగితే అంత ఇవ్వలేదని వాడికి కోపం. నా దగ్గర ఏం మిగులుతుందని వాడికివ్వను. ఇంక గోపి, రమణ సరే సరి. చిన్న చిన్న దొంగతనాలు కూడా మొదలెట్టారు. ఏ ముక్కన్నా ఆ నిమిషాన వాళ్ళ ఊరు పంపేయమని పేచి. వాళ్ళు దిక్కులేక మన పంచం చేరారటే అని అమ్మ వెనకేసుకురావటం, మనిషి మనిషికి తోడైతే ఈ కరువు రోజుల్లో పెట్టటం మాటలా. ఒకరోజు కంట తడి పెట్టుకుని ఇవన్నీ చిన్నత్తతో చెప్పుకున్నాను. నన్ను ఓదార్చడానికి అన్నట్టు ఆమె చెయ్యెత్తబోయింది, కానీ మధ్యలోనే వెనక్కి విరుచుకు పడిపోయింది. ఈసారి వచ్చిన అటాక్ ఆమె అంతాన్ని చూసేసింది అంతే. సావిత్రి, మా ఊరు రావటం మానేశావు, నెల్లాళ్ళైనా ఓ ఉత్తరం రాయటం మానేశావు. నేను కూడా నీకేం అపకారం చేశాను? నాకు రోజు రోజుకి పిచ్చెత్తేటట్టుంది. ఎక్కడికైనా పారిపోదామా, ఎందులో అయినా పడి పోదామా అని ఉంది. నన్ను మొదటి నుంచి అర్థం చేసుకున్న దానివి నువ్వు ఒక్కతివైనా ఇంకా మిగిలిన్నావనే తృప్తి నాకు దక్కని. నా త్యాగాన్ని నువ్వు ఒక్కతివైనా గుర్తించావనే మాట నన్ను వినని. నీ స్వరూపం నాకు, నాతో పాటు నీకు తెలిసి రావటానికి నీ పాత ఉత్తరాల్లోని నిన్నటి నీ ఉత్తరంలోని కొన్ని ముఖ్యమైన సంగతులు మళ్ళీ ఇందులో ఉదహరించడం జరిగింది. జానకి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వార్థపరులు. ఈ వాక్యం మరొకసారి చదివితే నువ్వు త్రుళ్ళిపడక తప్పదు. అవును, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వార్థపరులు, నువ్వు కూడా. మీ వాళ్ళందరికీ నీ డబ్బు కావాలి. ప్రతి ఒక్కరికి నువ్వు సంపాదించే మొత్తంలో అంతో ఇంతో కావాలి నీకు. ప్రతి ఒక్కరి నుంచి మంచి మాట కావాలి నీకు. జానకి ఎంత స్వార్థ త్యాగి అనే పొగడత కావాలి నీకు. పాపం మొదటి నుంచి ఆ అమ్మాయి తన కోసమని ఏం చేసుకుని ఎరగదు. ఆడపిల్లైనా అంత బరువును స్వీకరించి ఆత్మార్పణ చేసుకుంది అనే మన్నన కావాలి. ఇది నీకు అక్కర్లేదంటావా? గుండె మీద చేసుకుని చెప్పు, అది స్వార్థం కాదంటావా? ఆలోచించి మరీ జవాబు చెప్పు. నువ్వు ఇలా తయారవటానికి కారకులు ఎవరు? మీ ఇంటి పరిస్థితులు, పెడదారిన పట్టిన ఆలోచనలు, నిన్ను సకాలంలో సరిదిద్దని నాలాంటి స్నేహితులు. ఈ పాపంలో నాకు కూడా పాలుంది. ఇన్నాళ్ళు నీకు చెప్పలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇంకా నిన్ను నువ్వు అర్థం చేసుకునే సమయం మించిపోలేదని ఆశగా అడుగుతున్నాను. తనది అనేది లేని త్యాగమూర్తులు, ఎదురు ఏది ఆశించక ఉపకారం చేసే ఉదార చిత్తులు లేరా అని నువ్వు అడగచ్చు. ఉండొచ్చు, కానీ ఉప్పు పులుసు తిని తప్పు ఒప్పు చేసే మానవ మాతృలం. ఆ మాట నిలుపుకుంటే ఇలా ఎత్తుకు ఎగరబోవటం, తప్పటడుగేసి బోర్లా పట్టడం ఉండదేమో. భ్రష్ట యోగులు అయ్యే బదులు యోగ్యులైన సామాన్యులుగా మనం మిగిలిపోతే నయం కాదంటావా? నీ త్యాగాన్ని గుర్తించాలని నువ్వు అనుకున్న మీ నాన్నగారు, చిన్న మేనత్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నీ త్యాగాన్ని నన్నైనా గుర్తించమని కోరావు. గుర్తించను. గుర్తించమని కోరుకునేది, ప్రతిఫలం ఆశించేది త్యాగం కాదు గనక. సాధారణమైన బలహీనతలు ఉన్న సామాన్యమైన స్త్రీగానే నిన్ను గుర్తిస్తున్నాను. ఆ సంగతి నీకు గుర్తుకు రావడానికే నీ పాత ఉత్తరాల్లో భాగాలు మళ్ళీ మళ్ళీ రాశాను. ఇంతగా నువ్వు ఆత్మవంచన చేసుకున్నందువల్ల ఇంట్లో నష్టపోయేది నువ్వు ఒక్కరివే కాదు. కోడలి బాధ్యతను నెత్తిన వేసుకుని తగని హోదాను నువ్వు స్వీకరించినందువల్ల ఇంటిల్లి పాదని బద్ధకస్తుల్ని, సోమరిపోతుల్ని చేశావు. ఈసారి పరీక్షల్లో మీ ఇంట్లో ఎవ్వరూ పాస్ కాలేదని రాశావు. అంత కీర్తిని మూటగట్టుకుందామని అన్ని బాధ్యతలు నెత్తినేసుకుని ఏ పని ఎవరికి అప్పచెప్పక అందరినీ పనికి మాలిన వాళ్ళని చేసింది నువ్వు కాదా? ఊరంతా నీడ పరిచే మర్రి చెట్టు పైకి చల్లగానే కనపడవచ్చు, కానీ ఆ చెట్టు ఉన్నంతకాలం దాని కింద మరో పచ్చని మొక్క మొలకెత్తడానికి అవకాశం ఉందంటావా? అంతేకాదు, ఇంత చేసినా నన్నెవరూ గుర్తించట్లేదనే కడిబిడి దుఃఖం కడుపులో పెట్టుకున్న దానివి నీ మొహం కళకళలాడటం అంటూ ఎప్పుడైనా ఉంటుందా? అలా మొహం లేని దానికి 10 మంది పిల్లలకు పాఠం చెప్పే అర్హత ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుందంటావా? ఇన్ని ఉత్తరాలు నాకు రాశావు. ఎప్పుడూ నీ గురించే చెప్పుకున్నావు, కానీ ఒక్కసారైనా నీ మొగుడు, పిల్లాడు ఎలా ఉన్నారని రాశావా? నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా నాకు మతిపోయేది. 2 రోజుల పాటు పిచ్చెక్కినట్టు అయిపోయేదాన్ని. నీ ప్రాణ స్నేహితురాల్ని నాకు నువ్వు పంచిపెట్టవలసింది దుఃఖం ఒక్కటేనా? నా ప్రియాతి ప్రియమైన జానకి, మనసు ఎంతో కట్టుదిట్టం చేసుకుని ఇంత కఠినమైన మాటలు రాశాను. నీ మేలు కోరిన నేను ఇకనైనా నీకు నిజం చెప్పక తప్పదు. నిజం నిప్పులా ఉండడం తప్ప మరో రూపం లేదు. ఏం చేయను? ఇంకా ఇంకా నువ్వు అక్కడే
అదే స్వర్గం అంటుకుని అంటి పెట్టుకుని ఉంటే పని పాట లేని వాళ్ళంతా మీకోసం మీ కొంపలో నిండిపోవచ్చు. మీ బావ ఒంట్లో బాగా లేదని రాసావు ఆ మధ్య. వైద్యానికి నా కుటుంబం మీ ఇల్లు చేరొచ్చు. నా పెద్ద చెల్లి పురిటికి ఎలాగో వస్తుందని రాసావు. వచ్చిన 6 నెలల దాకా మీ అమ్మగారు ఆమెను వదలకపోవచ్చు. చేసేవాళ్ళున్నప్పుడు చేయించుకునే వాళ్ళదా తప్పు? మీ పెద్ద చెల్లిని చేసుకున్నాడే అతను. మీ ఇంటికొచ్చినప్పుడు సందర్భంలో అంతగా డబ్బు మొహం చూసుకున్నవాడు మనిషి ఎలా అనిపించుకుంటాడు అని నాకు రాశావు. అతను నీ జీతాన్ని భరించిన మాట నిజమే. అది తప్పే. మీరు నేను సంపాదిస్తే అంత కష్టం అనిపించదు అని ఆయన అంటూ ఉంటే వేరే స్వర్గం లేదనిపించిందని రాశావు. అంటే దానర్థం ఏమిటి? అతని సంపాదన మీద నువ్వు కన్ను వేయలేదా? అతని సాహచర్యం కోరటంలో నీ స్వార్థం నీకు లేదంటావా? నీ బాధ్యతల గురించే గాని అతని బాధ్యతల గురించి ఒక్క మారైనా ఆలోచించావా? మనసుకు తృప్తి లేని మానవ మాత్రుడు మానసిక భ్రమలో పడి ఎవరికో కాదు తనకు తానే ఎంత అపకారం చేసుకుంటాడో రుజువు చేయటం ఇప్పటికైనా నువ్వు మానుకో. నీకు మీ ఇంట్లో వాళ్ళకి గాలి వెలుతురు చూపించాలంటే నువ్వు అక్కడి నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిది. వీలైనంత తొందరలో ఎవరినైనా పెళ్లి చేసుకో. ముందు నువ్వు సుఖపడు, తృప్తిపడు. తర్వాత ఎవరి సంగతినైనా ఆలోచించవచ్చు. నీకు పెళ్లి వయసు దాటిపోయిందంటే నేను నమ్మను. లేదా మరొక పద్ధతి ఉంది. పెళ్ళైన వాళ్ళందరూ బాగుపడను లేదు, లేచిపోయిన వాళ్ళంతా చెడిపోను లేదు. ఏమంటావు? అదండి కథ. ఒక అమ్మాయి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎన్ని కష్టాలు పడుతోంది. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. నాకు మాత్రం పెళ్లి జరగట్లేదనో, నాకు మాత్రం ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయనో ఇలా ఒక మిత్రురాలికి రాసుకుని, ఆ మిత్రురాలు చివరి వరకు ఏం బోధించిందో మనం విన్నాం. నిజంగా అంత వేసుకునే బదులు నువ్వు బయటికి వెళ్ళొచ్చు కదా, ఎందుకని అక్కడే ఉంటున్నావు అని అడిగింది. కరెక్ట్. నీకు నచ్చనప్పుడు నువ్వు హాయిగా వెళ్ళిపోవాలి, అది ఏదైనా కానీ. అంతేగాని ఆ ఇంట్లోనే పడి కుళ్ళి 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 కృషించి చచ్చిపోవటం ఎందుకు? కరెక్ట్. అలాగే కావాలంటే పెళ్లి చేసుకో, లేదంటే ఎవరినైనా తీసుకుని వెళ్ళిపో అని కూడా చెప్తా ఉంది. ఎందుకని? లేచిపోయిన వాళ్ళు అందరూ కూడా చెడిపోలేదు అంటోంది. అందరూ కావాలని ఎవరు లేచిపోరు. ఇంటి పరిస్థితుల పట్లో దేని బట్టలో లేకపోతే ప్రేమించో ఏదో జరుగుతుంది దానివలన. అంతే తప్పితే వేరే ఏముండవు. అందుకని ఆమె చల్లటి మాటలు రాసింది. కాబట్టి ఈమె ఏమి డెసిషన్ తీసుకుంటుందో మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.